గైస్ నేను మొత్తం అయితే పెట్టేసిన, మీకైతే కొన్ని చూపిస్తా ఈజీగా జాలలో కూడా పెట్టేసిన. సో ఇక్కడ పెట్టిన ఒకటి, ఇదైతే మస్తు ఈజీ గైస్. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ 200 మస్తు. ఇది ఈ కిటికీ తీనే కనిపిస్తుంది. ఫన్నీ అంటే ఫన్నీ గైస్. ఇగో ఈ చీప్ ఇంకా 200 అది 2 పాయింట్స్ గైస్. డాడీకి దొరికినాయి గైస్, మస్తు దొరికినాయి. మమ్మీకి దొరుకుతలేవు, అమ్మతోడు మమ్మీకి దొరికింది. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ గైస్. సో నోరు తేడా కొడుతుంది అనుకోకండి, విక్స్ వేసుకున్నాను నేను, కొంచెం నాకు ఇక్కడ బర్న్ అవుతుందని. సో ఈరోజు వ్లాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. సో ఈరోజు ఛాలెంజ్ గైస్, మమ్మీ డాడీకి అయితే ఫైండ్ ది నోట్స్ అండ్ విన్ ది ప్రైజ్ అని ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఫైండ్ ది నోట్స్ అంటే నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ పుట్టుక్ నోట్స్ 200, 100, 10 తీసుకున్నాను నేను. ఇది మొత్తం బండాల్లో తీసుకొచ్చింది నేను, దానిలో మస్తు నోట్స్ ఉన్నాయి. సో అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదిగోండి, అయ్యో ఇన్ని ఉన్నాయి గైస్, ఇన్ని నోట్స్ ఉన్నాయి. సో దీంట్లోకి వెళ్ళి అయితే నేనైతే జస్ట్ ఈచ్ దాంట్లోకి వెళ్ళి 10 తీసుకున్నా. సో ఫస్ట్ రూల్స్ చెప్తాను నేను. సో 100ది వీళ్ళకి ఇంత కనిపెట్టింది అనుకో 1 పాయింట్, 200ది కనిపిస్తే 2 పాయింట్స్. సో ఎవరైతే కనిపెడతారో అంత అడ్వాంటేజ్ ఉంటుంది మమ్మీ డాడీకే కదా ఈ ఛాలెంజ్. సో నేనైతే నేను విత్ ఒక కండిషన్ గైస్, నేనైతే ఓన్లీ ఈ రూమ్లో, ఇదే రూమ్లో ఈడికి వెళ్ళి అట్టుకోండి, ఈ లైన్కి అటు దాసపెట్టా, ఈ లైన్కి ఇటే మొత్తం ఈ రూమ్లో దాసపెడతా. 20 నోట్లు ఈ రూమ్లోనే దాసపెడతా గైస్. సో ఇప్పుడైతే మనం దాసపెడదాం. మమ్మీ డాడీని అయితే అట్టే ఉండమందాం, అక్కడికి వెళ్ళి రాకందాం. సో పోయి నేను చెప్పేసి వస్తా గైస్. సో గైస్ మమ్మీ డాడీ అయితే రూపాయలు వెళ్ళిపోయారు, ఎందుకంటే నమ్మకం నేను గొల్లం పెట్టినా. సో ఇప్పుడు మనమైతే నోట్స్ అన్ని దాస పెడదాం గైస్. సో ఛాలెంజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. సో ఫస్ట్ నోట్ నేనైతే ఈ కప్ప కింద పెడదాం అనుకుంటున్నా. అయ్యో పట్టదు కదా గైస్, సెటప్ బాక్స్ కింద. ఈజీ ఏమో 100 పెడదాం. అయ్యో ఇట్లా పెడదాం. ఇది ఇగో 100ది. సో గైస్ మీకైతే మొత్తం పెట్టి నేను ఏడేడా పెట్టినా చెప్తాను, ఎందుకంటే వీడియో నేను మస్తు అయిపోతుంది గైస్. నేను మొత్తం అయితే పెట్టేసిన, మీకైతే కొన్ని చూపిస్తా ఈజీగా జాలలో కూడా పెట్టేసిన. సో ఇక్కడ పెట్టిన ఒకటి, ఇదైతే మస్తు ఈజీ గైస్. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ 200 మస్తు. ఇది ఈ కిటికీ తీనే కనిపిస్తుంది. అండ్ దీని కింద ఒకటి అండ్ ఇంకోటి 2 ఈజీ పెట్టిన. అండ్ మస్తు ఈజీ అంటే గీడు ఉన్నాయి గైస్, ఈడ మొత్తం 4 అయితే ఉన్నాయి. ఇక దీని కింద ఒకటి, ఈడొకటి అనుకుంటా నేను మర్చిపోయినా. అండ్ ఈ బాటిల్ కింద వీళ్ళు బుక్ అవుతారు, ఈ బాటిల్ తీసే 2 పాయింట్స్ గైస్ ఇది. అండ్ ఇక గీడొకటి అండ్ ఈడొకటి అండ్ ఇక గీడొకటి. అండ్ ఫన్నీ అంటే ఫన్నీ గైస్. ఇగో ఈ చీప్ ఇంకా 200 అది 2 పాయింట్స్ గైస్. చలో మమ్మీ డాడీని అయితే పిలుచుకొని వద్దాం. అండ్ నేనైతే టైమర్ కూడా సెట్ చేసేసిన. వీళ్ళకైతే నేను 10 మినిట్స్ అయితే టైం ఇస్తాను. సో 10 మినిట్స్లో ఎన్ని కనిపెడతారో చూద్దాం గైస్. ఒక మిస్టేక్ అయితే అయిపోయింది గైస్. మమ్మ వచ్చి సీదే ఈ బాటిల్ తీసేసింది. సో ఈ నోట్ అయితే ఉన్నది కదా, సో ఇది మనం ఇలా పెడదాం. అయ్యో ఇది వెళ్తలేదు, ఆ సోఫాలోకి వెళ్తలే గైస్. ఇది నా ల్యాప్టాప్ కింద పెడతా పోనీ. చలో మమ్మీ దాస పెట్టేసిన రాండ్రియా, ఎవరు ఎంత కనిపెడతారో చూద్దాం. చలో టైమర్ చాలే కదా. సో గైస్ వీళ్ళ టైమర్ చేసి స్టార్ట్. ఏమంటున్నారు మమ్మీ? టైం చాలా ఏమో గుసగుసలాడుతున్నారు, ప్లాన్ ఎత్తున్నారు ఏం నా మీద. ఇగో నేను మీకు చెప్తున్నా, గట్టి ఏం లేదు. ఇగో గీ లైన్కి ఇటే, గీతకి ఇటే. అగో ఏం దొరికింది అమ్మ అవుతాడు. అగో ఎన్ని దొరికినాయి, గన్ తీసే నీకు కూడా దొరకాల. గడ్డ ఏం లెంకుతున్నావేంది? అయ్యా గాయస్ డాడీకి దొరికినాయి గాయస్, మస్తు దొరికినాయి. మమ్మీకి దొరుకుతలేవు, అమ్మతోడు మమ్మీకి దొరికింది గైస్. మమ్మీకి దొరికింది, అబ్బా డాడీకి ఎక్కడ దొరికినాయి. ఆడేం లేవు డాడీ పోయ్యా. గింత ఈజీగా కళ్ళ ముందట అనిపిస్తున్నాయి నాకైతే. లెంక్ మస్తు టైం ఉన్నది. లింక్ అంటే లింక్ గీటత్తున్నది. ఏమైంది మమ్మీ? అయ్యో ఏమైంది? అయ్యా గైస్ ఆడదాకపోయింది మమ్మీ. డాడీ మమ్మీకి దొరికినాయి 2-3 పెద్దవి.
నేను చెప్తున్నా 200కి 2 పాయింట్ 100కి 1 పాయింట్. లింక్ మమ్మీ లింక్ నీకు సపోర్ట్ ఇస్తాను నేను లింక్, ఎందుకంటే డాడీ అన్నిట్లో గెలుస్తాడు. గాయస్ చూడండి గైస్, అమ్మ ఎంత డేంజర్ లింకుతున్నారు. అమ్మ మమ్మీ ఏం లేవాడ లెంకొర్రి గైస్. మమ్మీ క్లోజ్ ఉన్నది ఐటమ్స్కి అయితే, మమ్మీ అయితే మస్తు క్లోజ్ ఉన్నది. ఇంటైతే ఇచ్చేసిన నేను, మమ్మీ అయితే మస్తు దగ్గర ఉన్నది. ఎన్నో ఉంటాయి. డాడీ చేతి దగ్గరనే ఉన్నాయి అయితే. అయ్యో ఎంత ఈజీ గైస్, ఎంత ఈజీ. ఎవ్వరు ఇయ్యరు మమ్మీ ఇంత ఈజీ, అంత ఈజీ ఎవ్వరు ఇయ్యరు. నీ కళ్ళ ముందరనే ఉన్నది కానీ గడాకు తీసుకో, గడాకు గీడ. గైస్ మమ్మీ తీసింది అందుకే ఇచ్చేసిన గైస్. చెప్పని అమ్మ డాడీ కంటున్నాడు గైస్. డాడీ గట్ట కాదు, ఒక్కొక్కటి ఆడ అంట మీద పెట్టలే మమ్మీ. ఆ సెల్ఫ్లలో చూసుకో, సెల్ఫ్లలో ఉంటుంటాయి చూడు. ఉండను కానీ చూడు, మమ్మీ అయితే మస్తు దగ్గరలో ఉన్నది. ఒకదానికైతే ఇంటి ఇచ్చేసిన. కొట్టుకుంటున్నామే. అయ్యో మమ్మీ ఎంత దగ్గర ఉన్నారు. అయ్యో మమ్మీ మస్తు దగ్గర ఉన్నావు. మమ్మీ డాడీ మమ్మీ కాదు, మమ్మీ తీసుకున్నా చూసుకున్న వాళ్ళకే మరి అది. ఆగో అమ్మ డాడీ అయిపోయిందా గైస్. అమ్మ మా టైగర్ బొండలు అయితే పర్సన్ అయిపోతున్నారు. వీళ్ళు ఏం లెంకుతున్నారు అని. టైగర్ మమ్మీ లెంకుర్రి మంచిగా. ఆగో మమ్మీ నీకు దగ్గరలో ఉన్నది, మస్తు దగ్గరలో ఉన్నావు గైస్. ఇంకా మెయిన్ దొరకాలి. నేను ఎందుకు చెప్తా, నువ్వైతే మస్తు దగ్గరలో ఉన్నావు మమ్మీ. డాడీ కూడా దగ్గరలో ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు. ఏమైంది మమ్మీ, నువ్వు మస్తు దగ్గర ఉన్నావు మమ్మీ, దగ్గరలో ఉన్నావు మమ్మీ. అయిపో కొట్టుకుంటున్నారేమే మీరు. ఆడలేదు చార్జర్ అంటే అన్ని చార్జర్లలో పెడతామా. అయిపోయా మమ్మీ దగ్గరలో ఉన్నవి. అయిపోయా డాడీ గెలుస్తాడు గాయస్. అయిపోయింది ఇక గాయస్. హింట్స్ ఇస్తున్నా ఎందుకంటే మమ్మీ కూడా గెలాలని. మమ్మీ ఆడేం లేవు, నువ్వు లెంకేదేరు ఏం లేవు. అమ్మ తోడు డాడీ మమ్మీ కూడా లెంకింది గాయస్. మమ్మీకి కూడా దొరికింది. అమ్మ తోడు ఇది హైలైట్ ఉన్నది కదా అసలు. మమ్మీ అయిపోయింది. ఆడ మొత్తాన్ని లెంకిండు. ఇంకొకటే నోటు దొరకాలి కదా డాడీ. నీకు మొత్తం ఎన్ని నోటు దొరికినాయి ఒకసారి లెక్క పెట్టు. ఆడ లేదు కానీ నీకు ఎన్ని దొరికినాయి మొత్తం ఎన్ని? 6. డాడీ నీకెన్ని దొరికినాయి లెక్క పెట్టు ఒకసారి. 1. డాడీ లెక్క పెడుతున్నాడు గైస్. 3 4 డాడీ లీడ్లు ఉంటాడు పోయా. 5 6 7 7 8 9 10 13 ఇంకొకటే ఉన్నది లింక్ ఉంటుంది చూద్దాం మమ్మీ. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదే అట్లేదు లైన్కి ఇదే. డాడీ చూస్తున్నాడు నేను అందుకే నేను పెట్టలే. ఆడ చూస్తారా అని డబ్బు కింద పెట్టిందా, నేను పెట్టలే. నాకే గుర్తులేదు ఆడ పెట్టింది లేదని గైస్. ఒక్కదానికోసం గైస్, ఒక్కదానికోసం ఇద్దరి పోరాటం. ఎట్లా నా డాడీ గెలిచింది కానీ చూద్దాం లాస్ట్ది ఎవరికి కనిపెడతారు అని. చలో ఫాస్ట్ వెంకూరి. ఇంకా టైం వచ్చేసి 4 minutes 35 seconds మాత్రమే ఉన్నది. చలో ఏమో మీ ఇష్టం కాదు దాడి. చేతికి వెళ్ళి పడేసుకుంటావు కానీ డాడీ నువ్వు గాయస్. ఇంకా 4 minutes. చలో లెంకు డాడీ నీకు దగ్గర ఉన్నది. చలో హింట్ ఇస్తా. ఒక ఇంటి ఆడ కాదు నువ్వు సోఫా అన్బాక్సింగ్ ఎత్తున్నావు ఆడ కాదు. చలో గైస్ ఒక ఇంటి ఇచ్చేద్దాం. చలో ఏడంటే మనం బెల్లు కొట్టగానే ఏం తీస్తాం. అయిపోయింది డోర్ అయిపోయింది గైస్. ఛాలెంజ్ అయితే ఇక్కడికి అయిపోయింది. సో టైం వచ్చేసి 3 minutes
అయిపోయినాయి, ఇంకేం నోట్లు లేవు. 20 నోట్లు అయిపోయినాయి కదా. నిద్ర పని నేను 14 నిద్ర 6 అయిపోయినాయి. 20 నోట్లు దా మమ్మీ. గైస్ ఈ ఛాలెంజ్ మొత్తం అయిపోయింది గైస్. సో చూద్దాం ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చిందో. సో టైం అయితే మస్తు మిగిలింది. సో ఇప్పుడు దీంతో మనకేం పని లేదు, ఇది ఆఫ్ చేద్దాం. సో మమ్మీ ఇదా చెప్పు. సో నీకు ఎన్ని పాయింట్స్ వచ్చినా నేను చెప్తా. చలో గైస్ ఇప్పటిదాకా అయితే కౌంటింగ్ చేసినాం. సో మమ్మీ అయితే అయిపోయింది. మమ్మీకి వచ్చేసి 1000 అంటే మొత్తం 10 పాయింట్లు గైస్. ఎందుకంటే 200 మమ్మీకి ఎన్ని దొరికినాయి? 4 దొరికాయి. 200 అంటే 8 పాయింట్స్. అంటే 200 నోట్గా 2 పాయింట్స్, 100 నోట్ 1 పాయింట్. సో మమ్మీకి మొత్తం అవి 4 అంటే 800. సో అంటే 1000 అంటే గైస్ అంతే గైస్. అయ్యో నీకు మమ్మీ నువ్వు ఎందుకు మమ్మీ అంత అవద్దని చెప్తావు? నాకు 100 3 ఉన్నాయి. 1100 అంటే 11 పాయింట్లు గైస్ మమ్మీకి. ఉండండి 11 పాయింట్లు. చలో డాడీకి చూద్దాం. డాడీ నీదరండి. 5 6 12 పాయింట్లు. 12 19 పాయింట్లతో డాడీ గెలిచాడు. 19ఏనా? 12 19 పాయింట్లు గైస్. 19 పాయింట్లతో డాడీ గెలిచాడు గైస్. చలో గైస్ డాడీకి అయితే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది గైస్. మీరు అప్కమింగ్ వీడియోస్లో చూడండి. డాడీ గెలుచుకున్నాడు ఒక గిఫ్ట్. ఏం గిఫ్ట్ అనుకుంటున్నారు? చిన్నది ఉంటుంది, ఏం పెద్దది ఏముంటుంది. ఏముంటుంది మమ్మీ? ఏం కావాలి చెప్పమ్మా. నీకు ఏం తెలియదు. నేనేం చెప్తాను, నేనేం తెలియదు. తెస్తా గైస్. మీకు అప్కమింగ్ వీడియోస్లో డాడీ గెలిచిన అది ఇస్తా గైస్, పక్కా ఇస్తా. గిఫ్ట్ అయితే ఇస్తా. సో అది ఆ డే బ్లాగ్లోనే ఇంక్లూడ్ చేసేస్తా ఆ గిఫ్ట్ని. సో ఎట్లా నువ్వెందుకు అసలు ఓడిపోయినావు? లొక్కినే ముషార్తానా మరి? నీకు లేదు మమ్మీ. మేమే రాక అది ఇంకా ఇంకేమన్నా ఉన్నదా? మమ్మీ అలిగింది గైస్ ఓడిపోయిందని. డాడీ మస్తు ఖుషీలు ఉన్నాడు గెలిచిన అని. అబ్బా 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 అట్లానా? సో గైస్ మీకు ఈ ఛాలెంజ్ ఎట్లా వచ్చిందో కొంచెం కామెంట్లో చెప్పండి గైస్. అండ్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇక్కడ నేస్తున్నా గైస్. ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్ వీడియో కదా. ఏమైనా థ్యాంక్ యూ కాదు, కంగ్రాచులేషన్స్ అనాలి. అగో టైగర్ ఎందుకు అట్లా అలిగింది? అది ఎట్లా, అది ఎందుకు మూత అట్లా పెట్టుకుంటున్నది? టైగర్ బోండా. చలో గైస్ ఈ రోజు బ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం. ఎందుకంటే అంతే కానీ చలో పోండి. సో గైస్ ప్రైజ్ గిఫ్ట్ అయితే పక్కా వస్తుంది. మీకు అప్కమింగ్ రోజుకి వస్తా అని చెప్పిన కదా. సో మాట్లాడిచ్చిన మమ్మీ టైగర్ ఇంతే గైస్. ఇక మా నైట్ టైంలో ఇప్పుడు దాన్ని ఎగిరిపిస్తే కొంచెం ఎగిరిపించి ఇక టీవీ కూడా ఆఫ్ ఉన్నది గైస్. బ్లాగ్ చేస్తున్నాను ఏదైతే ఆఫ్ చేసిన అండ్ మొత్తం లైట్స్ అయితే ఆన్ చేసిన. ఇప్పుడు లైట్స్ మొత్తం ఆఫ్ చేసి టీవీ అయితే ఆన్ అవుతుంది. సో నేను కూడా 18కి కూర్చుంటున్నాను గైస్. సో అందుకే ఈ రోజు బ్లాగ్ అయితే ఇక్కడ నేను చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. బాయ్ బాయ్ బాయ్.